అడవులు అర్బన్ పార్కులోనే తేడా కూడా చూడడం లేదు వేటగాళ్లు. అడవి జంతువులను ఇష్టారీతిన వేటాడుతున్నారు. వన్య ప్రాణులను యథేచ్ఛగా చంపుతున్నారు. మూగ జీవాలను వధించి భారీ మొత్తంలో సొమ్ము చేసుకుంటున్నారు. ఖమ్మం జిల్లాలో జంతువులను చంపేసిన వేటగాళ్ల ఆట కట్టించారు ఫారెస్ట్ అధికారులు. నిందితులను కటకటాల వెనక్కి నెట్టారు. ఖమ్మం జిల్లాలో వేటగాళ్లు రెచ్చిపోతున్నారు. సత్తుపల్లి పట్టణ శివార్లో ఉన్న నీలాద్రి అర్బన్ పార్కుతో పాటుగా ఇతర ప్రాంతాల్లోనూ అడవి జంతువులను యథేచ్ఛగా వేటాడుతున్నారు. ఇద్దరు నిందితులను ఫారెస్ట్ అధికారులు అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. కొద్ది రోజుల క్రితం నీలాద్రి అర్బన్ పార్కులో అడవి దుప్పులను తుపాకులతో వేటాడి హతమార్చారు. ఈ ఘటనపై అటవీ శాఖ ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. గోపీకృష్ణ, రామ్ ప్రసాద్ అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. నీలాద్రి అర్బన్ పార్కులో ఉన్న అరుదైన అడవి జింకలు, దుప్పులను కొందరు తుపాకులతో వేటాడారని, పార్క్ సిబ్బంది వేటగాళ్లకు సహకరించారని అటవీ అధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. అటవీ అధికారులు సిద్ధార్థ విక్రమ్ సింగ్, మంజుల ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. అర్బన్ పార్క్ సిబ్బంది వేటగాళ్లకు సహకరించినట్లు విచారణలో వెల్లడయ్యింది. పార్కులో పనిచేస్తున్న ప్రైవేటు ఉద్యోగి గోపీకృష్ణ, అతని స్నేహితుడు వన్యప్రాణులను వేటాడిన రామ్ ప్రసాద్ ను అదుపులోకి తీసుకున్నారు. నిందితులకు ఈ నెల 12 వరకు కోర్టు రిమాండ్ విధించింది. అయితే నిందితుల అరెస్టు విషయంలో ఫారెస్ట్ అధికారులు అత్యంత గోప్యతను పాటించడం పలు అనుమానాలకు తావిస్తోంది. అర్బన్ పార్కులో వన్యప్రాణులను వేటాడిన వేటగాళ్ల విషయం అంత సీక్రెట్ గా ఉంచాల్సిన అవసరం ఏం వచ్చిందని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఫారెస్ట్ అధికారుల తీరుపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు జంతు ప్రేమికులు. మరోవైపు వన్యప్రాణుల వేటను నియంత్రించేందుకు వేటగాళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టామని అటవీ అధికారులు చెబుతున్నారు. బేస్ క్యాంపులు పెట్టి పెట్రోలింగ్ పెంచుతున్నామంటున్నారు. వేటగాళ్ల కదలికలు, వారి రాకపోకల వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు. అడవి జంతువులను వేటాడితే కఠిన జైలు శిక్ష తప్పదని హెచ్చరిస్తున్నారు. బెయిల్ కూడా దొరకని సెక్షన్లు ఉన్నాయని వార్నింగ్ ఇస్తున్నారు అటవీ అధికారులు. ఖమ్మం జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో ఎక్కువగా ఉచ్చులు పెట్టి వన్యప్రాణులను వేటాడుతున్నారు. అడవుల మీదుగా విద్యుత్ లైన్లు వెళ్తున్న ప్రాంతంలో తీగల ఉచ్చులు రాత్రి వేళల్లో పెడుతున్నారు. ఆహారం కోసం బయటికి వచ్చిన సమయంలో చుక్కల దుప్పులు, అడవి పందులు, కుందేళ్లు వీటికి తగిలి చనిపోతున్నాయి. పంటల చుట్టూ కంచెలు కట్టి ఒక్కచోట మాత్రమే గ్యాప్ ఉంచుతూ అడవి జంతువులను హతమారుస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో వైర్లతో ఉచ్చులు పెడుతున్నారు. మొక్కజొన్న లాంటి పంట చేలల్లోకి వచ్చిన అడవి జంతువులు ఆ ఉచ్చులో పడి వేటగాళ్ల చేతికి చిక్కుతున్నాయి. రాత్రి వేళల్లో అడవుల్లోకి వేటగాళ్లు వెళ్లి బ్యాటరీ లైట్లతో కుందేళ్లను వేటాడుతున్నారు. ఇలా అడవి జంతువులను వేటాడి తీసుకొచ్చిన మాంసానికి పట్టణాల్లో మంచి గిరాకీ ఉంటోంది. ప్రత్యేకంగా ప్లాస్టిక్ సంచుల్లో మూటలు కట్టి అమ్ముతున్నట్లుగా గుర్తించారు అటవీ అధికారులు. మొత్తానికి అడవి జంతువులను వేటాడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు ఫారెస్ట్ అధికారులు.